పేరేంటి మేడం? అశ్విత. మీరు చెప్పండి, ఏం చెప్పాలి? ఈ నీట్ లీక్ పేపర్ అనేది ఈ ఇయర్ కాదు, ప్రతి ఇయర్ కామనే. సో ఐ థింక్ ఇట్స్ అ థర్డ్ టైం బీజేపీ రూలింగ్ లో ఉంది. సో పక్కా మనం బీజేపీ గవర్నమెంట్ కి అడగాలి. ఐఎమ్ నాట్ సపోర్టివ్ ఆఫ్ బీజేపీ ఆర్ సీజేపీ, ఏం కాదు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ ని మీరు చూస్తున్నారు, ఢిల్లీలో కూడా ఎంతమంది స్టూడెంట్స్ పైన కొడుతున్నారు. వీఆర్ ద యూత్ ఆఫ్ ఇండియా. మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఎట్లా చెప్పండి? మేము స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ 7 years పిల్లలు కూడా స్ట్రైక్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం కూడా పార్టిసిపేట్ అవ్వాలి. బీజేపీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది. సో ఐ థింక్ మోదీ సపోర్టింగ్ ధర్మేంద్ర ప్రధాన్, బికాస్ ఇది 3 years నుండి రూలింగ్ పార్టీగా బీజేపీ ఉంది, రైట్? ఎన్ని నీట్ పేపర్స్ లీక్ అయినాయి? నీటే కాదు, అన్ని లీక్ అయినాయి. సో పక్కా రిజైన్ చేయాలి. ఎంతమంది చనిపోతున్నారు ఫ్రమ్ లాస్ట్ 15 years. సో పక్కా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అనేది కావాలి. సో రిజైన్ కావాలి. అండ్ మోదీ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నిన్న నేను కూడా వీడియో చూసా. సో అతను ఇంత లేట్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు అనేసి మేము అనుకుంటున్నాం. ఇది సోనం వాంగ్చుక్ గారి 26th డే హంగర్ స్ట్రైక్ ఈ రోజు ఎండ్ అయిపోయింది. సో ఇతను 26 days నుండి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అప్పుడు మోదీ ఎందుకు రాలేదు? అప్పుడు అనిపించలేదా మోదీకి? సో మేము ఇక్కడ ఇంత బాధపడుతున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ పేపర్స్ అన్ని లీక్ అవుతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? 20 members సూసైడ్ చేసుకున్నారు. దాని రెస్పాన్సిబిలిటీ మోదీ తీసుకుంటారా? మోదీ గవర్నమెంట్ తీసుకుంటారా? సో ఐ థింక్ ఇండియా అనేది డెమోక్రసీ నుండి డిక్టేటర్షిప్కి మారుతుంది అని నేను అనుకుంటున్నా. సో మోదీ నాకు మోదీ అంటే హేట్ అని ఏం లేదు. అతను హిందూ ముస్లిం అనుకుంటూ డిబేట్ చేస్తున్నాడు. సో ఐ డోంట్ థింక్ దట్ వాజ్ రైట్. ఇది డెమోక్రటిక్ కంట్రీ. సో రిలీజియన్ కన్నా ఫస్ట్ నేషనాలిటీయే ముఖ్యం. సో ఇది తను ఏమైనా అంటే జై హిందూ, హిందూ కత్రమే ఏంటి? హిందూ కత్రమే అందరు లేరా? ముస్లిమ్స్ వాళ్ళు మనుషులు కదా, సిక్ ఇసా ఇంతమంది ఉన్నారు. హిందూ కత్రమే అంటే ఏంటి? మణిపూర్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి బాగా ఇష్యూస్ అవుతున్నాయి. అప్పుడు సైలెంట్ ఉన్నాడు, అన్ని సైలెంట్గా ఉన్నాడు. ఐ నో రామ్ మందిర్ కట్టియాలి, తప్పనేది కాదు రామ్ మందిర్ కట్టియడం. సో దాంట్లో కూడా 200 crores స్కామ్ అయినాయి. బీజేపీ సపోర్ట్స్ అడుగుతున్నా, మీరు ఆ రామ్ మందిర్ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అవి హిందూ మనీయే కదా. సో మనది 4th GDP, అదే మీడియా వైజ్ అంటే 157. సో ఈ సోకాల్ మీడియా ఉంది కదా, గోధి మీడియా ఆజ్ తక్, ఇవన్నీ మోదీ ఫ్లేవర్ లోనే మాట్లాడతాయి. ఒక్క మీడియా కూడా వెళ్ళి సీజేపీకి సో ఐ మీన్ జంతర్ మంతర్కి ఒక్క మీడియా కూడా కవర్ చేయలేదు. వై, ఎందుకు అని అడుగుతున్నాను. సో మరి నిరసనల పేరుతోటి విధ్వంసం సృష్టించి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి అందులో ఒక దేశద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తులు కూడా చొరబడి పోలీసుల మీద దాడి చేశారనేది ఒక రకంగా చెప్తారు. అదంతా అది నిజమో కాదో తెలియదు. సో నేను ఇది కూడా అడుగుతున్నా, పోలీస్ వాళ్ళు వాళ్ళ నేమ్స్ ఎందుకు తీసేసిండ్రు? అది ఎందుకు తీసేసిండ్రు? అసలు స్టూడెంట్స్ ఏం చేసిండ్రు అని అంత దారుణంగా కొడుతున్నారు వాళ్ళు. ఎందుకంత దారుణంగా కొడుతున్నారు? మా ఫ్యూచర్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం, రైట్? వీఆర్ ద యూత్, నెక్స్ట్ ఫ్యూచర్ మేమే. సో ఐ థింక్ పోలీస్ బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే దే ఆర్ ఆల్ గోధి మీడియా. ఇదంతా మోదీ, ఇదంతా రీజన్ ఇస్ మోదీ. దీనికి సంబంధించి మోదీ ఒక వీడియో రిలీజ్ చేశారు, దానికి సమాపన కూడా చెప్పారు. సో ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణలో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో మరి నిజంగానే ప్రతి గవర్నమెంట్లో కూడా లీకల్ జరుగుతాయి. ఇదే గవర్నమెంట్ ఏదైతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఈ రోజు వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మోదీ మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? రెండు పార్టీస్ తప్పే చేశాయి, కరెక్టే. బట్ ఇది సెంట్రల్ అన్నమాట. ఎంతమంది రాసిండ్రు? 20 lakhs ప్లస్ రాసిండ్రు. అందులో 11 lakhs మాత్రమే క్వాలిఫై అయ్యిండ్రు. వాట్ అబౌట్ దాట్? ఇది సెంట్రల్లో జరుగుతున్న నీట్, రైట్? సో ఇది స్టేట్ వేరా, సెంట్రల్ వేరా? ఐ ఆల్సో అగ్రీ దట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బాగా లీక్ అయినాయి. ఇంటర్మీడియట్, 10th, ఇన్ఫాక్ట్ నేను ఉన్నప్పుడే 10th పేపర్ లీక్ అయింది. సో ఇప్పుడు కూడా జరుగుతుంది నీట్. ఇవంతా పొలిటీషియన్స్ అందరూ సేమ్ అంతా సేమే. వాళ్ళంతా యూత్ని ట్రాక్ లో చేస్తున్నారు. జై హిందూ, జై శ్రీరామ్. వాట్ ఈస్ దిస్ జై శ్రీరామ్? నేను కూడా భగవాన్ నేను కూడా నమ్ముతా, నేను కూడా ఒక హిందువే. బట్ హిందూ కన్నా ముందు ఇండియన్. ఐఎమ్ ఇండియన్. సో నాకు మోదీలో నచ్చేదంటే ఇదే. అతను ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్, హిందూ కత్రమే. ఏం క్వశ్చన్ అడిగినా హిందూ కత్రమే. పోవర్టీ చూడండి, మీడియా చూడండి, ఎడ్యుకేషన్ పరంగా చూడండి. మనం ఎక్కడ ఉన్నాం? ఏమన్నా అంటే వీఆర్ 4th ఎకనామీలో 4th అంటున్నారు. వాట్ అబౌట్ ద పోవర్టీ? సో దీనికైతే ఏమన్నా అడిగితే జై శ్రీరామ్, హిందూ కత్రమే. మేము లేమా? సో మరి ఇప్పుడు ఈ నీట్ లీకేజ్ విషయంలో మరి ఏంటి మీ ప్రొటెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది?
పక్క ధర్మేంద్ర ప్రధాన్ సార్ రిజైన్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అయితే కాదు కదా, చాలా ఇయర్స్ నుండి లీక్ అవుతుంది. ఓన్లీ నీటే కాదు, చాలా పేపర్స్ లీక్ అవుతున్నాయి. సో పక్క, ఎందుకంటే ఎంత మంది చనిపోతున్నారు ఇయర్ 20, సో బాగా ఇయర్స్ నుండి బాగా మంది చనిపోతున్నారు, రైట్? సో పక్క యూ హ్యావ్ టు రిజైన్. సో దీనికి సంబంధించి ఆయన కంపల్సరీ రిజైన్ చేయాలంట. యా. ఓకే. సో మరి ప్రతిసారి కూడా విద్యార్థుల భవిష్యత్తు ఈ లీకుల ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటా ఉన్నారు. చాలా తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. సో బాగా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లల్ని, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. సో ఏంటి అంటే లైక్ అవును, ఇది కూడా నిజమే. మా ఫ్యామిలీలో కూడా నేను అందరు నా పైన డిపెండ్ అయ్యింది. చూడండి, ఇట్లా నీట్ పేపర్ లీక్, కరప్షన్ ఇది అంతుంటే నేను కూడా చదువుకోలేను. మిడిల్ క్లాస్ లోవర్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఇంత అఫోర్డ్ చేయలేరు, రైట్? సో ఈ గవర్నమెంట్ అనేది ఎగ్జామ్స్ మంచిగా పెట్టాలి, మంచిగా రాయాలి, బాగా లైక్ స్ట్రిక్ట్ పెట్టాలి. సో దానివల్ల అందరూ మంచిగా రాసి క్వాలిఫై అయ్యి ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటున్నా. సో ఈ లీకుల విషయంలో ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ఏం చేద్దాం? ఫస్ట్ మీరు అంటున్నారు బోత్ ఆర్ సేమ్, ఏ గవర్నమెంట్ అయినా సేమే, బోత్ ఆర్ నాట్ సేమ్ కాదు, బోత్ ఆర్ సేమే, అన్ని అలాగే ఉన్నాయి. బీజేపీ లైక్ బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే బీజేపీలో బాగా లీక్స్ అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అయితే 10th ఇంటర్ లైక్, బట్ అదే బీజేపీ అయితే లైక్ సెంట్రల్ లో కదా, నీట్ ఇదంతా స్కామ్ చేస్తుంది. ఎంత మంది ప్రిపేర్ అయి ఉంటారు, ఎంత మంది డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎన్ని హోప్స్ పెట్టుకుంటున్నారు. ఎంత లైక్ కొందరు అయితే అన్ని అమ్మేసి మరి నీట్ కోచింగ్ ఇచ్చి నీట్ కి ఎగ్జామ్స్ రాపిస్తే ఇలా లీక్ అయితే ఎలా? మా ఫ్యామిలీలో మా తమ్ముడే నీట్ రాసి తను ఏడ్చుకుంటూ అప్సెట్ అయ్యిండు నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. సో అట్లా రెండు గవర్నమెంట్లు అని కాదు, బట్ ఇండియా నీడ్ ఎడ్యుకేటెడ్ లీడర్, నాట్ అ చాయ్ వాలా. మాట్లాడుకో.